హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సుప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. ఎండతో ఏమాత్రం అవసరం లేకుండా పచ్చి చింత చిగురు కారం పొడి చేసుకోవచ్చని మీలో ఎవరికైనా తెలుసా? ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మన వ్లాగ్ చూసి నేర్చుకోండి. మీకు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చూసేద్దాం రండి చింత చిగురుతో కారం పొడి ఎలా చేసుకోవాలో. మొదటగా దీనికోసం చింత చిగురులో ఉన్న ముదురు ఆకులు, ఎండు పుల్లలు ఉంటే తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కూడా ఒలిచి పెట్టుకోవాలి. దాంతో పాటు 3 స్పూన్స్ కారం పొడి, 4 స్పూన్స్ కొబ్బరి పొడి, దాంతోపాటు ఉప్పు కూడా పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం రండి. మొదటగా మనం తీసుకున్న చింత చిగురుని రోట్లో వేసి దంచుకోవాలన్నమాట. మేము తీసుకున్నదైతే అప్రాక్సిమేట్లీ 120 గ్రామ్స్ అలా ఉంటుంది. మనం తీసుకున్న చింత చిగురిని మొత్తం రోట్లో వేసుకొని రోకలు తీసుకొని దంచుకోవడమే అన్నమాట. సో ఈ ప్రాసెస్ మీకు టఫ్గా అనిపించింది అనుకోండి, మీకు ఎవరి మీదన్నా బాగా కోపం ఉంటుంది కదా, సో వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకొని దంచండి. సో మీకు ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా గ్రీనిష్గా వచ్చి అది బాగా కొంచెం గ్రైండ్ అయ్యేంత వరకు మనం దంచుకొని ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. నేను చూపించిన విధంగా నేను చూపిస్తున్న కప్పుకి 3/4 కొబ్బరి పొడి వేసాము మేము ఉప్పు కారం అనేది మీరు మీ స్పైసెస్కి తగినట్టుగా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఇందాక చెప్పాను కదా, 3 వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసి పెట్టుకున్నవి అవి వేసేసి ఇంకా దంచుకోవడమే అన్నమాట. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ బాగా అనిపించే వాళ్ళు కచ్చాపచ్చాగా దంచుకోండి. లేదు మాకు ఆ ఫ్లేవర్ నచ్చదు అనేవాళ్ళు అవి పూర్తిగా మెత్తగా అయ్యేదాకా దంచుకొని మనం చట్నీని తీసేసుకోవడమే అన్నమాట. మేమైతే వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగా. సో ఇలా వచ్చేసిన తర్వాత మనం ఈ కారం పొడిని మొత్తం ఒక గిన్నెలోకి తోడేసుకోవచ్చు అన్నమాట. వెల్లుల్లి కంప్లీట్గా మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ముందుగానే వెల్లుల్లిని మనం దంచి పెట్టుకొని తర్వాత ఉప్పు కారంతో పాటు ఆ పేస్ట్ని వేసి దంచుకుంటే మనకు ఆ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అన్నమాట. అవి తొందరగా గ్రైండ్ అయిపోతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, దంచుకున్న తర్వాత ఈ కారం పొడి ముద్దగా కనిపిస్తుంది కదా. దంచి పెట్టుకున్న కారం పొడికి మనం ఇప్పుడు పోపు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు వేసుకొని 2 ఒట్టిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని దాంట్లోనే మనం దంచి పెట్టుకున్న చింత చిగురు కారం పొడి వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందాక మనం దంచుకున్నప్పుడు నేను చూపించాను కదా, కాస్త ముద్దగా అనిపిస్తుంది కదా అని చెప్పి. సో మనం ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసే కొద్దీ అది కొంచెంగా విడిపోయి ముద్దగా కాకుండా పొడిగా వస్తుందన్నమాట. సో అలా వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. పర్టికులర్గా సిమ్లోనే ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పాను అని అంటే, మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఇది తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో సిమ్లో పెట్టుకొని కాసేపు లేట్ అయినా సరే నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇది మా అమ్మమ్మ గారి రెసిపీ అన్నమాట. సో మా అమ్మమ్మ గారు మా అమ్మకి నేర్పించారు. మా అమ్మ నుంచి నేను నేర్చుకుంటున్నాను. సో నేను నేర్చుకోవడంతో పాటు మీకు కూడా నేర్పించాలని వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ ఇలా కప్లోకి తీసేసుకోవడమే. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అది ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంది అనేది. సో ఈ రెసిపీ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ చేయండి. మీకు చూపించాలి అన్న ఆత్రంతో నేను వేడి అన్నంలో చేయి పెట్టేసరికి నా చేయి కూడా కాలిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.